నమస్తే మిత్రులారా, ప్రియమైన ఆత్మీయులకు భారతీయ సంస్కృతిని ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక స్వాగతం. నేటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం దేనికోసం పరిగెత్తుతున్నాం? అధికారం కోసమా? అంతస్తుల కోసమా? లేక పక్కవాడికంటే ఒక మెట్టు పైన ఉండాలనే అహంకారం కోసమా? ఆలోచించండి. నేటి కాలంలో మనం పిల్లలకు ఆస్తులిస్తున్నాం కానీ ఆపదలో ఆదుకునే ఆలోచనను ఇవ్వడం మర్చిపోతున్నాం. డబ్బుతో లోకాన్ని కొనవచ్చు అనుకునే అహంకారానికి, వివేకంతో లోకాన్ని గెలవవచ్చు అనే నమ్మకానికి మధ్య జరిగే నిరంతర యుద్ధమే ఈ జీవితం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక పాతకాలపు గ్రామీణ గాథ మాత్రమే కాదు. ఇది నేటితరం తల్లిదండ్రులకు, యువతకు ఒక దిశానిర్దేశం. అహంకారం పడగవిప్పిన చోట ఒక సామాన్య ఇల్లాలు తన మేధస్సుతో ధర్మాన్ని ఎలా నిలబెట్టిందో చూద్దాం. ఈ అద్భుతమైన జీవన సత్యాన్ని తెలుసుకునే ముందు మన ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే, ఈ ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మరెంతోమందికి ఈ జ్ఞానాన్ని చేరవేస్తుంది. మన సంస్కృతిని కాపాడుకునే ఈ ప్రయాణంలో తోడుగా ఉండటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళదాం. ఆ గ్రామం పేరు ధర్మపురి. పేరుకు తగ్గట్టే ఆ ఊరి పొలాలు పచ్చగా పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేవి. కాని ఆ పచ్చని ప్రకృతి వెనుక ఒక నల్లని నీడ పొంచి ఉండేది. ఆ నీడ పేరే జమీందార్ భూపతి. భూపతి అంటే కేవలం పేరు మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల 10 గ్రామాలకు అతడొక నియంత. అతని కళ్ళు ఎప్పుడూ ఎదుటివారి భూమిమీదో ఆస్తిమీదో ఉండేది. అధికారం నాది, ఆజ్ఞ నాది, ఆఖరికి ఈ ఊరి గాలికూడా నా అనుమతితోనే వీచాలి అన్నంత అహంకారం అతనిది. గంభీరమైన మీసకట్టు, పట్టువస్త్రాలు, కంఠంలో మెరిసే బంగారు గొలుసులు ఇవన్నీ అతని దేహాన్ని అలంకరించాయే తప్ప అతని మనసులో ఒక్క రవ్వంత కరుణను కూడా నింపలేకపోయాయి. అదే గ్రామంలో ఒక మూల ప్రశాంతమైన వాతావరణంలో నివసించేవాడు సూర్యం. సూర్యం ఒక సామాన్య రైతు. అతని ఆస్తంతా తనకున్న 5 ఎకరాల మాగాణి భూమి, ఆ ఇంట్లో ఉండే ముసలి తల్లి, కొడుకు, కోడలు. సూర్యం అంటే ఆ ఊరిలో అందరికీ గౌరవం. ఎందుకంటే అతను సత్యానికి కట్టుబడిన మనిషి. న్యాయం తప్పి బ్రతకడం కంటే ఆకలితో చావడం మేలు అని నమ్మే వ్యక్తిత్వం అతనిది. అతని కళ్లలో ఒక నిశ్చలమైన కాంతి ఉండేది. అది అతడు అనుసరించే ధర్మం నుండి పుట్టినది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. ఆకాశం నుండి చినుకు రాలలేదు సరే కదా, కనీసం మబ్బు కమ్మడం కూడా గగనమైపోయింది. పొలాలు నెర్రెలు బారాయి, రైతుల కళ్లల్లో నీరు ఇంకిపోయింది. సూర్యం కుటుంబం కూడా గడ్డు పరిస్థితుల్లో పడింది. తిండికి కటకటలాడుతున్న సమయంలో కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. చేతిలో చిల్లి గవ్వలేదు, అప్పు పుట్టే దారి కనిపించలేదు. విధిలేని పరిస్థితుల్లో సూర్యం అడుగులు ఆ ఊరి యమపురిలాంటి జమీందారు మేడవైపు పడ్డాయి. జమీందార్ భూపతి తన మేడ గదిలో కూర్చుని మండుతున్న ఎండను చూస్తూ వికటంగా నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే కరువు అతనికి శాపం కాదు, ఒక వ్యాపారం. రైతులు ఆకలితో అలమటిస్తుంటే వారి భూములను తక్కువ ధరకు కాజేయవచ్చని అతని దురాలోచన. సరిగ్గా అదే సమయంలో సూర్యం అక్కడికి వెళ్లాడు. ఏమిటి సూర్యం, ధర్మం మాట్లాడే నీ నోరు ఈరోజు అప్పుకోసం నా ముందు తెరుచుకుంటుందా అని హేళనగా అడిగాడు భూపతి. సూర్యం మౌనంగా తలవంచుకున్నాడు. ఆ మౌనంలో ఎంతో ఆవేదన ఉంది. తన ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి అయినా కొడుకు ప్రాణాన్ని కాపాడుకోవాలనే తండ్రి ఆరాటమది. భూపతి ఒక ఒప్పందం రాశాడు. 1000 రూపాయల అప్పుకు సూర్యం తన 5 ఎకరాల భూమిని తాకట్టుపెట్టాలి. అది కూడా 3 నెలల్లోగా అసలు వడ్డీ చెల్లించకపోతే ఆ భూమి జమీందారు సొంతమవుతుంది. సూర్యంకి తెలుసు అది మోసమని. కాని ఆ సమయంలో ప్రాణం ముఖ్యమనిపించి సంతకం చేశాడు. నెలలు గడిచాయి. వరుణదేవుడు కరుణించలేదు. పంట పండలేదు. అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. జమీందారికి కావాల్సింది కూడా అదే. 3 నెలల సమయం ముగియడానికి ఒక్కరోజు మాత్రమే ఉంది. సూర్యం ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సూర్యం భార్య కన్నీరు మున్నీరవుతోంది. కొడుకు నిస్సహాయంగా చూస్తున్నాడు. కాని ఆ ఇంట్లో ఒక వ్యక్తి మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆమె సూర్యం కోడలు గాయత్రి. గాయత్రి అంటే కేవలం ఒక అందమైన యువతి మాత్రమే కాదు, ఆమె ఒక మేధావి. ఆమె మితభాషి,
తక్కువ మాట్లాడుతుంది, కాని ఆమె ఆలోచనలు చాలా పదునైనవి. ఆ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆమె గమనిస్తూనే ఉంది. మామగారి ఆవేదన, జమీందార్ దుర్మార్గం ఆమెకర్థమయ్యాయి. అన్యాయాన్ని అంగీకరించడం కూడా పాపమే అని ఆమె నమ్మకం. బలంతో గెలవలేని చోట బుద్ధితో గెలవాలని ఆమె నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యం ఇంటి ముందు జమీందార్ గుర్రపు బండి ఆగింది. భూపతి తన అనుచరులతో దిగాడు. అతని ముఖంలో ఒక విజేత గర్వం. సూర్యం, సమయం అయిపోయింది. డబ్బులిస్తావా లేక నీ భూమిని నా పేర రాసిస్తావా అని గర్జించాడు భూపతి. సూర్యం చేతులు జోడించి, అయ్యా, ఈ ఏడాది పంట చేతికి రాలేదు. కొంచెం సమయం ఇవ్వండి. కూలిపనులకైనా వెళ్ళి మీ బాకీ తీరుస్తాను అని వేడుకున్నాడు. కాని భూపతి మనసు పాషాణం. న్యాయం న్యాయం సూర్యం, ఒప్పందం ప్రకారం భూమి నాది. ఇప్పుడే, ఇక్కడే నీవు భూమిని వదులుకుంటున్నట్టు పత్రం మీద వేలిముద్ర వెయ్యాలి అని హుకుం జారీ చేశాడు. చుట్టూ ఉన్న ఊరి జనమంతా చూస్తున్నారు. ఎవ్వరికీ నోరు విప్పే ధైర్యం లేదు. సూర్యం కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తాత ముత్తాతలనాటి భూమిని పరాయివాడి పాలు చేయడం అతనికి ప్రాణం పోయినంత పనిగా అనిపించింది. వణుకుతున్న చేతులతో పత్రాన్ని అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఇంటి లోపలి నుండి గాయత్రి బయటకొచ్చింది. ఆమె నడకలో తడబాటులేదు, కళ్లలో భయం లేదు. ఆమె చేతిలో ఒక చిన్న మట్టికుండ ఉంది. ఆమె నెమ్మదిగా జమీందార్ ముందుకొచ్చి, నమస్కారం జమీందార్ గారు, నా మామగారు అప్పు తీర్చలేరని మాకు తెలుసు. కాని మా వంశ గౌరవం కోసం మేము ఒక చిన్న షరతుతో ఆ భూమిని మీకు ఇచ్చేస్తాం అంది. భూపతి ఆశ్చర్యపోయాడు. ఒక ఆడది తనతో మాట్లాడడమా, అది కూడా షరతు పెట్టడమా? ఏమిటా షరతు అని ఎగతాళిగా అడిగాడు భూపతి. గాయత్రి చిరునవ్వుతో, అయ్యా, మీరు ఈ భూమిని తీసుకుంటే అది కేవలం మట్టి అవుతుంది. కాని మీరు దయగలవారని నిరూపించుకోవాలి అంటే నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. లేదా నేను చెప్పే ఈ చిన్న పనిని మీరు చేసి చూపించాలి. అది చేయగలిగితే మా 5 ఎకరాల భూమితో పాటు మా ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా మీకే ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు చెయ్యలేకపోతే నా మామగారి అప్పును మీరు రద్దు చెయ్యాలి. దీనికి ఈ ఊరి జనమే సాక్ష్యం అంది. మిత్రులారా, గాయత్రి అడిగిన ఈ చిత్రమైన కోరిక వెనుక ఉన్న అర్థమేమిటి? గాలిని తీయకుండా, కుండ పగలకుండా చీకటిని బంధించడం సాధ్యమేనా? భూపతి ఇప్పుడు ఏ సమాధానం చెప్తాడు? గాయత్రి అడిగిన ప్రశ్న సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు గాయత్రి స్థానంలో ఉంటే ఏం చేసేవారు? ఆలోచించండి. జ్ఞానానికి అహంకారానికి మధ్య యుద్ధం మొదలైంది. మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. కాని మనిషి మేధస్సు ముందు, ఆత్మవిశ్వాసం ముందు కోట్లు కూడా గడ్డిపోచతో సమానమని గాయత్రి నిరూపిస్తోంది. ఈ కథలోని లోతైన అర్థాన్ని మీరు గమనిస్తున్నారా? మన జీవితాల్లో కూడా ఇలాంటి భూపతులు ఎదురవుతూనే ఉంటారు. వారు మనల్ని శారీరకంగా, ఆర్థికంగా క్రంగదీయవచ్చు. కాని మన బుద్ధిని, మన ధర్మాన్ని వారు ఎప్పటికీ ఓడించలేరు. ఈ అద్భుతమైన జీవనపాఠం మీ మిత్రులకు, బంధువులకు కూడా ఉపయోగపడుతుందని మీకనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోను షేర్ చేయండి. ధర్మాన్ని కాపాడటంలో మీ వంతు బాధ్యతను నెరవేర్చండి. ఇక గాయత్రి విసిరిన ఆ వింత సవాలుకు భూపతి స్పందనేమిటో చూద్దాం. జమీందార్ భూపతి ముఖం ఒక్కసారిగా రంగులు మారింది. అంతవరకు గర్వంతో విర్రవీగిన ఆ ముఖంలో ఇప్పుడు అయోమయం, ఆశ్చర్యం, అంతకుమించి అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్న గ్రామస్థులు గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ తలవంచుకొని తిరిగే ఆ ఊరి జనం కళ్లల్లో ఈరోజు ఒక రకమైన మెరుపు కనిపిస్తోంది. ఒక సామాన్య రైతు కోడలు, చదువుకున్నాదో లేదో తెలియని ఆ చిన్నది 10 గ్రామాల జమీందారునే సవాలు చేసిందా? ఏమిటి పిచ్చిమాటలు? చీకటిని కొలవడమేమిటి? కుండలో బంధించడమేమిటి? నన్నే ఎగతాళి చేస్తున్నావా అని గర్జించాడి భూపతి. అతని గొంతులో వణుకును దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గాయత్రి ఏమాత్రం చలించలేదు. ఆమె కళ్ళు ఆకాశమంత ప్రశాంతంగా ఉన్నాయి. అయ్యా, ఇందులో ఎగతాళి ఏముంది? మీరు అపారమైన మేధావులని, శాస్త్రాలు చదివినవారని విన్నాను. లోకంలో ప్రతి వస్తువుకు ఒక బరువుంటుంది కదా? మరి సృష్టిలో భాగమైన చీకటికి బరువెందుకుండదు? 1 కిలో చీకటిని ఈ కుండలో నింపి ఇస్తే మా మావగారు రాసిచ్చిన పత్రం చెల్లుతుంది. ఇది ధర్మబద్ధమైన ఒప్పందం. ఒకవేళ మీరు చెయ్యలేకపోతే మీరు ఓటమిని అంగీకరించినట్లే కదా అంది చాలా వినయంగా. కాని ఆ వినయంలోనే ఒక పదునైన వాదన ఉంది.
భూపతికి ఏం చెప్పాలో పాలుపోవడం లేదు. పక్కనే ఉన్న అతని సలహాదారుడు ఒక గడుగ్గాయి జమీందారు చెవిలో ఏదో చెప్పాడు. భూపతి ముఖం కొంచెం తేటపడింది. సమయం అడిగి తప్పించుకోవాలని అతని ప్లాన్. సరే, నువ్వు అడిగింది వింతగానే ఉంది, కాని నా శక్తికి ఇది అసాధ్యమేమీ కాదు. అయితే దీనికి కొంచెం సమయం పడుతుంది. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇదే రచ్చబండ దగ్గర నేను నువ్వడిగిన కిలో చీకటిని కుండలో నింపి తెస్తాను. అప్పుడు నువ్వు నీ భూమిని మాత్రమే కాదు, నీ నగలను కూడా నాకిచ్చేయాలి. ఒకవేళ నేను నిరూపించలేకపోతే నీ మామగారి అప్పు రద్దు చేయడమే కాదు, 10 ఎకరాల నా సొంత భూమిని కూడా నీకే రాసిస్తాను. ఇది నా మాట అని గంభీరంగా చెప్పి గుర్రపు బండి ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు. భూపతి వెళ్ళిపోయాక సూర్యం కళ్లల్లో భయం కనిపించింది. అమ్మా గాయత్రి, ఏం చేశావమ్మా? జమీందారు చాలా దుర్మార్గుడు. అతని ఏదో ఒక మాయ చేసి నిన్ను ఓడించడమే కాదు, మనల్ని ఊరి నుండి వెళ్ళగొడతాడు. చీకటిని కొలవడం ఎవరికైనా సాధ్యమా అని ఆందోళనగా అడిగాడు. గాయత్రి తన మామగారి చేతులు పట్టుకుని, మావగారు, ధైర్యంగా ఉండండి. అన్యాయం ఎప్పుడూ తాత్కాలికమే. సత్యం వైపు నిలబడిన వారికి భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అతను రేపు రానివ్వండి, నేనేంటో నిరూపిస్తాను అని ధీమాగా చెప్పింది. కాని ఆ రాత్రి గాయత్రిక్కూడా నిద్రపట్టలేదు. ఆమె దీపం ముందు కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తోంది. చీకటి అంటే ఏమిటి? అది వెలుగులేని స్థితి మాత్రమేనా, లేక దానికి భౌతికమైన ఉనికి ఉందా? ఆమె మెదడు ఒక యంత్రంలా పనిచేస్తోంది. అటు జమీందార్ మేడలో భూపతి ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. తన ఆస్థానంలోని పండితులను, మాంత్రికులను పిలిపించాడు. రేపటిలోగా నాకు 1 కిలో చీకటి కావాలి. దాన్ని కుండలో బంధించాలి. ఎవరైనా సరే దీనికి మార్గం చెప్పకపోతే మీ అందరి తలలు తీయిస్తాను అని అరిచాడు. అక్కడికొచ్చిన పండితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ప్రభూ, శాస్త్రాల ప్రకారం చీకటి అనేది తేజస్సు యొక్క అభావం. దానికి బరువుండదు, దాన్ని బంధించడం సాధ్యం కాదు అని మొత్తుకున్నారు. భూపతికి పిచ్చెక్కినంత పనైంది. తన అహంకారం దెబ్బతింది. ఒక సామాన్య పల్లెటూరి పిల్ల ముందు నేను తల వంచుతానా? లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అర్ధరాత్రి దాటింది. గ్రామమంతా గాఢ నిద్రలో ఉంది. కాని సూర్యం ఇంట్లో, జమీందార్ మేడలో 2 భిన్నమైన ఆలోచనలు పోరాడుతున్నాయి. ఒకవైపు ధర్మాన్ని కాపాడుకోవాలనే తపన, మరొకవైపు అహంకారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం. మరుసటి రోజు ఉదయం ఊరంతా రచ్చబండ దగ్గరకు చేరింది. జమీందార్ భూపతి ఒక పెద్ద వెండి కుండతో వచ్చాడు. ఆ కుండమై పట్టు వస్త్రం కప్పబడి ఉంది. ముఖంలో ఏదో తెలియని ఒక కృత్రిమమైన నవ్వు కనిపిస్తోంది. సూర్యం కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది. జమీందార్ గర్వంగా గాయత్రి వైపు చూసి, చూడు చిన్నదానా, నువ్వు అడిగినట్లే ఈ వెండి కుండలో చీకటిని బంధించి తెచ్చాను. ఇదిగో చూడు అంటూ కుండపై ఉన్న వస్త్రాన్ని తీశాడు. ఆ కుండ లోకుల అంతా నల్లగా ఉంది. గాయత్రి దగ్గరకు వెళ్లి పరిశీలించింది. అయ్యా, ఇందులో చీకటి ఉందని ఎలా నమ్మాలి అని అడిగింది. భూపతి నవ్వి, లోపల అంతా నల్లగా ఉంటే అది చీకటి కాక ఇంకేమిటి? కావాలంటే నువ్వే చెయ్యిపెట్టి చూడు అన్నాడు. గాయత్రి చిరునవ్వు నవ్వి, చీకటి ఉండటం సరేనయ్యా, కాని నేనడిగింది 1 కిలో బరువున్న చీకటి. మరి దీని బరువు సరిగ్గా 1 కిలో ఉందని మీరు ఎలా నిరూపిస్తారు? ఒకవేళ ఇందులో చీకటి బరువు తక్కువైనా ఎక్కువైనా ఒప్పందం ప్రకారం మీరు ఓడిపోయినట్లే కదా అంది చాలా ప్రశాంతంగా. భూపతి బిత్తరపోయాడు. అతను కేవలం కుండ లోపల నల్లటి రంగు పూసి పైన మూతపెట్టి తెచ్చాడు. చీకటిని తూకం వేయడం ఎవ్వరికీ అసాధ్యమని అతననుకున్నాడు. చీకటిని తూకం వేయడానికి త్రాసెక్కడుంది? అది ఎవరికీ సాధ్యం కాదు అని కేకలు వేశాడు భూపతి. గాయత్రి చాలా ప్రశాంతంగా, సాధ్యమే జమీందార్ గారు, మీరు చీకటిని తెచ్చారు కదా, ఇప్పుడు నా దగ్గర ఒక అద్భుతమైన త్రాసు ఉంది. అదే జ్ఞానత్రాసు. దీని ద్వారా మనం చీకటిని కొలవచ్చు. కాని దానికి ముందు నేను తెచ్చిన ఈ చిన్న పనిని మీరు చెయ్యాలి అంటూ తన వెంట తెచ్చిన ఒక చిన్న ఆవగింజను తీసింది. ఈ ఆవగింజను మీరు సరిగ్గా 2 ముక్కలు చెయ్యాలి. కాని గమనించండి, ఆ 2 ముక్కలు పరిమాణంలో, బరువులో నూలు పోగంత తేడా లేకుండా సమానంగా ఉండాలి. అలా మీరు చెయ్యగలిగితే నేను మీ చీకటిని 1 కిలో అని ఒప్పుకుంటాను అంది. భూపతికి చెమటలు పట్టాయి. ఆవగింజను సమానంగా 2 ముక్కలు చేయడమా? అది కూడా కంటికి కనిపించనంత సూక్ష్మంగా? ఇది అసాధ్యం. నువ్వు నన్ను ఆటపట్టిస్తున్నావు.
ఇవన్నీ అసాధ్యమైన పనులు అని అరిచాడు భూపతి. అప్పుడు గాయత్రి గంభీరమైన గొంతుతో, అవును జమీందారుగారు, అసాధ్యమని మీకు తెలిసినప్పుడు ఒక పేద రైతు నుండి 5 ఎకరాల భూమిని కాజేయడానికి మీరు అసాధ్యమైన వడ్డీని, అన్యాయమైన ఒప్పందాలను ఎలా రుద్దుతారు? ప్రకృతిలో దొరికే గాలిని, చీకటిని బంధించడం ఎంత అసాధ్యమో, ధర్మం తప్పి మీరు సంపాదించే ఆస్తిని నిలబెట్టుకోవడం కూడా అంతే అసాధ్యం అంది. ఆ మాటలకు ఊరి జనం ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. భూపతికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. జనం ఎదుట తన పరువు పోతోంది. కాని అతనిలోని క్రూరత్వం ఇంకా చావలేదు. సరే, నువ్వు తెలివైనదానివే, కాని నా దగ్గర ఒక అస్త్రముంది. ఈ ఊరి భూములన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. నేను తలుచుకుంటే మీ అందరినీ ఇప్పుడే ఊరి నుండి వెళ్లగొట్టవచ్చు. నీ తెలివితేటలు నా అధికారం ముందు పనిచెయ్యవు అని గర్జించాడు. మిత్రులారా, చూశారా? తర్కంతో ఓడిపోయినవాడు ఎప్పుడూ అధికారాన్ని ఆయుధంగా వాడుతాడు. ఇది నేటి సమాజంలో కూడా మనం చూస్తున్నాం కదా. సత్యాన్ని అణిచివేయడానికి బలాన్ని ప్రయోగిస్తారు. కాని గాయత్రి ఇక్కడితో ఆగలేదు. ఆమె దగ్గర జమీందారును శాశ్వతంగా దారికి తెచ్చే ఒక రహస్య వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏమిటి? గాయత్రి తన తెలివితో ఆ ఊరి భూములను ఎలా కాపాడింది? జమీందారులోని అహంకారం ఎలా మట్టిలో కలిసిపోయింది? తెలుసుకునే ముందు ఈ కథలోని గాయత్రి మీకు నచ్చితే గాయత్రి గ్రేట్ అని కమెంట్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకిలాంటి మరెన్నో గొప్ప కథలను అందించడానికి స్ఫూర్తినిస్తుంది. ప్రియమైన మిత్రులారా, చూశారా? లోకంలో అధికారం ఉన్నవాడు తర్కంతో ఓడిపోయినప్పుడు వెంటనే ఆయుధాన్ని తీస్తాడు. ఇది ఈనాటి కథ మాత్రమే కాదు, యుగయుగాలుగా జరుగుతున్న సత్యం. రావణుడు వేదపండితుడే, కాని అహంకారం అడ్డువచ్చినప్పుడు ధర్మాన్ని విస్మరించి యుద్ధానికి దిగాడు. ఇక్కడ జమీందార్ భూపతి కూడా అంతే. బుద్ధితో గెలవలేక బలాన్ని ప్రయోగిస్తున్నాడు. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, సముద్రమంత బలమున్నా ఒక చిన్న పడవను ముంచడానికి ఒక్క కన్నం చాలు. అలాగే కొండంత అహంకారాన్ని కూల్చడానికి ఒక్క చిన్న సత్యం చాలు. మిత్రులారా, ఈ కథలోని గాయత్రి మనందరికీ ఒక స్ఫూర్తి. ఆపదలో ఉన్నప్పుడు ఏడవడం కాదు, ఆలోచించడం నేర్చుకోవాలని ఆమె మనకు నేర్పిస్తోంది. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఆ పని చేయండి. మన పురాణాల్లోని, జానపదాల్లోని ఇలాంటి అమూల్యమైన జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఒకవేళ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేసి ఈ జ్ఞాన ప్రవాహంలో వారిని కూడా భాగస్వాములం చేయండి. రచ్చబండ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మధ్యాహ్నపు ఎండకంటే జమీందార్ భూపతి కళ్లలో మండుతున్న క్రోధాగ్ని ఎక్కువగా ఉంది. అతని ఆదేశం మేరకు ఆయుధాలు ధరించిన 4 అనుచరులు సూర్యం కుటుంబాన్ని చుట్టుముట్టారు. ఊరి జనం భయంతో వెనక్కి తగ్గారు. న్యాయం వైపు నిలబడాలన్న కోరిక ఉన్న జమీందారు బలం ముందు తాము అల్పులమని వారి భావన. సూర్యం కళ్లలో నిస్సహాయత, ఆవేదన నిండిపోయాయి. తన కోడల్ని ఈ ప్రమాదంలోకి అనవసరంగా లాగానా అని అతను మనసులో కుమిలిపోతున్నాడు. కాని గాయత్రి ముఖంలో అణువంతైనా భయం లేదు. ఆమె తన మామగారి భుజంపై ధైర్యంగా చెయ్యివేసింది. ఆ స్పర్శలో నేనున్నాను అనే భరోసా ఉంది. ఆమె జమీందారు వైపు తీక్షణంగా చూస్తూ తన కంఠాన్ని సవరించుకుంది. ఆ గొంతులో ఉన్న గాంభీర్యం ముందు భూపతి కేకలు కూడా చిన్నబోయాయి. జమీందార్గారు, ఆపండి. అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు అనుకోవడం అజ్ఞానం. మీరు ఈరోజు మమ్మల్ని బంధించవచ్చు, మా భూమిని లాక్కోవచ్చు. కాని రేపు రాపోయే రాజప్రతినిధికి మీరు ఏం సమాధానం చెప్తారు అని ప్రశాంతంగా అడిగింది. ఆ మాట వినగానే భూపతి ఒక్కసారిగా స్తంభించిపోయాడు. రాజప్రతినిధి రావడమా అన్న పదం అతని చెవిలో సీసం పోసినట్టయింది. ఆ రాజ్యపు మహారాజు ప్రతి ఏటా రాజ్యంలోని అన్ని గ్రామాలకు తన ప్రతినిధులను పంపి ప్రజల కష్ట సుఖాలను, జమీందార్ల పాలనను సమీక్షిస్తారని అతనికి తెలుసు. కాని ఆ సమయం ఇంకా రాలేదే. ఏమిటి, రాజప్రతినిధి రావడమా? నువ్వేమైనా పిచ్చిదానివా? ఆయన రావడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది అన్నాడు భూపతి తన భయాన్ని దాచుకుంటూ. గాయత్రి చిరునవ్వు చిందించింది. ఆ నవ్వులో ఒక నిగూఢమైన సత్యం ఉంది. అయ్యా, మీరు మీ భోగ విలాసాల్లో మునిగిపోయి వార్తలను వినడం మర్చిపోయినట్టున్నారు. ఈసారి మహారాజుగారు ఆకస్మిక తనిఖీలకు ఆదేశించారు. మన గ్రామానికి రాజప్రతినిధి నేడే వస్తున్నారు. అదిగో ఆ దూరంగా కనిపిస్తున్న ధూళి మేఘాలను చూడండి, అవి గుర్రపు రౌతుల రాకను సూచిస్తున్నాయి అని అల్లంత దూరంలో ఉన్న దారిని చూపించింది. అక్కడ నిజంగానే గుర్రాల సవ్వడి వినబడుతోంది. భూపతి గుండె ఆగిపోయినంత పనయింది. రాజప్రతినిధి వస్తే తన అక్రమాలు బయటపడతాయని అతనికి తెలుసు.
ముఖ్యంగా ఒక సామాన్య రైతును ఇలా బహిరంగంగా వేధించడం రాజద్రోహం కిందకు వస్తుందని. ఇప్పుడు మీరు నా షరతుకు ఒప్పుకుంటారా, లేక రాజప్రతినిధి ముందు మీ కిలో చీకటి బరువును తూకం వేస్తారా అని గాయత్రి సూటిగా ప్రశ్నించింది. భూపతికి గొంతు ఎండిపోయింది. పక్కనే ఉన్న తన అనుచరులను వెనక్కి తగ్గమని కళ్లతోనే సైగచేశాడు. అతని అహంకారం ఇప్పుడు ప్రాణభయంగా మారింది. కాని అతనింకా పూర్తిగా లొంగలేదు. ఈ పిల్లకు రాజప్రతినిధి వస్తున్నారనే విషయం ఎలా తెలిసింది? ఒకవేళ ఇది అబద్ధమైతే అని లోలోపల మథనపడుతున్నాడు. నిజానికి గాయత్రికి రాజప్రతినిధి వస్తున్నారని ముందే తెలుసు. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో రాజభటులు విడిది చేయడం గమనించింది. వారు ధర్మపురి వైపు వస్తున్నారని గ్రహించి ఆ సమయాన్ని తన కుటుంబ రక్షణ కోసం ఆయుధంగా వాడుకుంది. ఆమె తెలివితేటలు కేవలం మాటలకే పరిమితం కాలేదు, కాలజ్ఞానాన్ని కూడా ఆమె తన పక్షాన తిప్పుకుంది. జమీందార్గారు, సమయం మించిపోతోంది. అల్లగో చూడండి, రాజముద్ర ఉన్న జెండా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. సూర్యం అప్పు రద్దు చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారం 10 ఎకరాల భూమిని మాకు రాసి ఇస్తారా, లేక రాజదర్బార్లో మీ అన్యాయపు ఒప్పందాలను ప్రదర్శిస్తారా అంది గాయత్రి. భూపతి మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఒకవైపు అతని ఆస్తి, ఇంకోవైపు అతని గౌరవం, ఇంకోవైపు అతని ప్రాణం. చుట్టూ ఉన్న జనం ఇప్పుడు గుసగుసలాడడం కాదు, గట్టిగానే మాట్లాడుతున్నారు. గాయత్రి అడిగింది కరెక్టే, జమీందారు అన్యాయం బయటపడాలి అని ఒకరు, రాజప్రతినిధి వస్తే ఇతని పని ఖల్లాస్ అని మరొకరు అనడం భూపతి చెవిన పడింది. పరిస్థితి తన చేయి దాటిపోతోందని భూపతికి అర్థమైంది. తన అహంకారాన్ని పక్కన పెట్టి ప్రాణాలను కాపాడుకోవడమే ప్రస్తుతానికి ఉత్తమమని భావించాడు. సరే, ఆగండి. సూర్యం, నీ అప్పును నేను రద్దు చేస్తున్నాను. ఇదిగో నీ పత్రం, దీన్నిప్పుడే చింపివేస్తున్నాను అంటూ వణికుతున్న చేతులతో ఆ తాకట్టు పత్రాన్ని అందరి ముందే ముక్కలు ముక్కలుగా చింపి గాలిలో కలిపేశాడు. కానీ గాయత్రి అక్కడితో వదల్లేదు. మరి మీరు ఓడిపోయారు కదా, ఇచ్చిన మాట ప్రకారం 10 ఎకరాల భూమి సంగతి అని గుర్తుచేసింది. భూపతి పళ్ళు పటపట కొరికాడు. నా సొంత భూమినివ్వడమా, అది అసాధ్యం అని గర్జించాడు. సరిగ్గా అప్పుడే గుర్రాల సవ్వడి రచ్చబండకు అతి దగ్గరగా వినబడింది. రాజప్రతినిధి తన భటులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆయన వస్త్రధారణ, ఆయన కళ్లలోని తీక్షణత చూస్తుంటేనే ధర్మం మూర్తీభవించినట్లు ఉంది. భూపతి వణికిపోతూ వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజప్రతినిధి గుర్రం దిగి, ఏమిటిక్కడ గొడవ? జమీందార్ భూపతి, నీ ముఖం ఎందుకలా వెలవెలబోతోంది? ఈ ప్రజలంతా ఇక్కడ ఎందుకు గుమిగూడారు అని అడిగారు. భూపతి నోట మాట రాలేదు. అప్పుడు గాయత్రి ముందుకు వచ్చి వినయంగా నమస్కరించి జరిగిందంతా వివరించింది. అప్పు, ఆ వింత షరతు, భూపతి చేసిన మోసం ఏదీ దాచకుండా చెప్పింది. ఆఖరికి భూపతి తెచ్చిన ఆ వెండి కుండను కూడా చూపించింది. రాజప్రతినిధి ఆ కుండను చూసి వికటంగా నవ్వి, చీకటిని తూకం వేయాలనుకున్నావా భూపతి? నీ తెలివితేటలు అపారమే, కాని ఆ తెలివితేటలు ప్రజలను పీడించడానికి వాడుతున్నావని నాకర్థమైంది. మహారాజుగారి ఆజ్ఞ ప్రకారం ఇలాంటి అక్రమాలకు పాల్పడే జమీందార్ల ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి అని ఆజ్ఞాపించారు. భూపతి కాళ్ల కింద భూమి కదిలినట్లనిపించింది. అతను గాయత్రి వైపు దీనంగా చూశాడు. మిత్రులారా, చూశారా కాలం ఎంత బలమైనదో? ఒకప్పుడు అందర్నీ భయపెట్టిన జమీందారు ఇప్పుడొక సామాన్య ఇల్లాళివైపు ప్రాణభిక్ష కోసం చూస్తున్నాడు. అధికారం శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు, కేవలం మనం చేసే ధర్మం మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు గాయత్రి ఏం చేస్తుంది? తనను వేధించిన జమీందారును శిక్షింపచేస్తుందా, లేక తన దయగుణంతో అతన్ని క్షమిస్తుందా? ఒక మేధావి శత్రువును ఎలా ఎదుర్కోవాలో మనం తర్వాతి భాగంలో చూద్దాం. ఈ కథలో మీరు గమనించిన నీతి ఏమిటి? అహంకారం మనిషిని అంధుణ్ణి ఎలా చేస్తుంది అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అన్యాయం పడగవిప్పిన చోట, అధికారం అంధుడై ప్రవర్తించిన చోట ఒక సామాన్య గృహిణి తన వివేకంతో ధర్మాన్ని ఎలా నిలబెట్టిందో చూస్తున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మనందరిలో ఉండాల్సిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. లోకంలో ఎంతటి బలవంతుడైనా సత్యం ముందు మోకరిల్లాల్సిందే అని చెప్పడానికి ఈ ఘట్టమే ఒక గొప్ప ఉదాహరణ. మిత్రులారా, మన సంస్కృతిలోని ఇటువంటి గొప్ప విలువలను నేటి తరానికి అందించాలన్న మా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకు 1000 ఏనుగుల బలాన్నిస్తుంది. అలాగే ఈ కథ ముగింపు విన్నాక మీ మనస్సులో కలిగిన భావాన్ని మాతో పంచుకోవడానికి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ధర్మపురిలో జరిగిన ఆ అద్భుతమైన ముగింపును చూద్దాం. రచ్చబండ వద్ద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
కేవలం దూరం నుండి వీస్తున్న గాలి సవ్వడి, గుర్రాల సకిలింతలు తప్ప మరేమీ వినబడటం లేదు. రాజప్రతినిధి తీర్పుకోసం ఊరంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. జమీందార్ భూపతి, ఒకప్పుడు తలెత్తుకుని తిరిగిన ఆ మనిషి ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాడు. అతని అహంకారం ఒక మంచుగడ్డలా కరిగిపోతోంది. రాజభటులు అతన్ని చుట్టుముట్టారు. భూపతి, నీ అకృత్యాలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. రజలను రక్షించాల్సిన నువ్వు వారిని భక్షించాలని చూస్తున్నావు. నీ భూములన్నీ రాజ్య ఖజానాకు తరలించి నిన్ను కారాగారానికి పంపడమే సరైన శిక్ష అని గంభీరంగా ప్రకటించారు రాజప్రతినిధి. భూపతి మోకాళ్లపై పడ్డాడు. ప్రభూ, క్షమించండి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తప్పు చేశాను. నన్ను కారాగారానికి పంపకండి. ఈ ఊరిలో తలెత్తుకోలేను అని దీనంగా వేడుకున్నాడు. సరిగ్గా అప్పుడే గాయత్రి ముందుకొచ్చింది. ఆమె ముఖంలో కక్షలేదు. ప్రతీకారం తీర్చుకున్నానన్న వికృతానందం నసలేలేదు. కేవలం ఒక నిశ్చలమైన ప్రశాంతత ఉంది. ఆమె రాజప్రతినిధికి నమస్కరించి ఇలా అంది. ప్రభూ, క్షమించండి. ఒక మనిషిని శిక్షించడం వల్ల అతని శరీరం బందీ అవుతుంది, కాని అతని మనసు మారదు. జమీందార్గారు చేసిన తప్పును ఆయన తెలుసుకున్నారు. ఆయనకు జైలు శిక్ష కంటే పశ్చాత్తాపం అనే శిక్షను ఇవ్వండి. ఆయన అక్రమంగా సంపాదించిన భూములను తిరిగి ఆయా రైతులకే ఇచ్చేలా చెయ్యండి. మా మామగారి 5 ఎకరాల భూమితో పాటు ఆయన మాకిస్తానన్న ఆ 10 ఎకరాలను కూడా మా ఊరి పేదలకు పంపిణీ చెయ్యమని కోరుతున్నాను. మాకు మా ఆత్మగౌరవం దక్కింది. మా భూమి మాకు దక్కింది. అది చాలు అంది. గాయత్రి మాటలకు రాజప్రతినిధి ఆశ్చర్యపోయారు. ఈ కాలంలో కూడా ఇంతటి నిస్వార్థ గుణమా? తనను నాశనం చెయ్యాలనుకున్న శత్రువును కూడా క్షమించమనే ఉదార స్వభావమా? అమ్మా, నీ వివేకం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఒక దేశానికి కత్తులు పట్టిన వీరుల కంటే ధర్మాన్ని పాటించే ఇల్లాలు ఎక్కువ గౌరవప్రదం. నీ కోరిక మేరకే భూపతిని వదిలిపెడుతున్నాను. కాని అతను ఇక్కడే ఆ పత్రాల మీద సంతకం చెయ్యాలి. ఈ గ్రామంలో ఇకపై అన్యాయం జరగకూడదు అని ఆజ్ఞాపించారు. భూపతి కళ్లలో నీళ్లు తిరిగాయి. తను ఎవరినైతే తక్కువ చేసి చూశాడో, ఎవరి ఆస్తిని కాజెయ్యాలని చూశాడో, అదే ఇల్లాలు తన ప్రాణాలను, గౌరవాన్ని కాపాడింది. ఆ క్షణం అతనిలో ఉన్న రాక్షసుడు చనిపోయి ఒక మనిషి పుట్టాడు. అతను వణికుతున్న చేతులతో సంతకాలు చేసి గాయత్రి కాళ్లమీద పడబోయాడు. గాయత్రి వెనక్కి తగ్గి, వద్దయ్యా, మీరు మొక్కాల్సింది నా కాళ్లకు కాదు, మీరు ఇన్నాళ్లు విస్మరించిన ధర్మానికి. పెద్దల పట్ల గౌరవం, పేదల పట్ల కరుణా కలిగి ఉండటమే నిజమైన సంపద. మేధస్సును ఎదుటివారిని తొక్కడానికి కాకుండా అందరినీ ఆదుకోవడానికి వాడండి అని హితవు చెప్పింది. ఆ రోజు ధర్మపురిలో ఒక కొత్త వెలుగు ఉదయించింది. కరువు వల్ల వాడిపోయిన రైతుల ముఖాల్లో ఇప్పుడు చిరునవ్వులు వికసించాయి. సూర్యన్ తన కోడల్ని చూసి గర్వంగా కన్నీరు పెట్టుకున్నాడు. నా ఇల్లు పావనమైంది తల్లి, నువ్వు మా ఇంటి కోడలివి కాదు, ఈ ఊరిని కాపాడిన లక్ష్మీదేవివి అని దీవించాడు. రాజప్రతినిధి వెళ్తూ వెళ్తూ గాయత్రికి రాజముద్ర ఉన్న ఒక బంగారు పతకాన్ని బహుమతిగా ఇచ్చారు. కాని ఆమెకు ఆ పతకం కంటే తన కుటుంబం పడుతున్న ఆనందమై మిన్నగా అనిపించింది. అహంకారం ఓడిపోయి ఆత్మవిశ్వాసం గెలిచిన రోజు అది. ప్రియమైన మిత్రులారా, ఈ సుదీర్ఘ గాథ మనకేం నేర్పిస్తోంది? లోకంలో శారీరక బలం కంటే, ధనబలం కంటే బుద్ధిబలం చాలా గొప్పది అని గాయత్రి నిరూపించింది. ఒక స్త్రీ తలుచుకుంటే ఒక సంసారాన్నే కాదు, ఒక గ్రామాన్ని, ఒక ధర్మాన్ని కూడా కాపాడగలదు అని గాయత్రి నిరూపించింది. మనం సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోతాం, లేదా ఇతరులను దూషిస్తాం. కాని గాయత్రిలా వివేకంతో ఆలోచిస్తే అసాధ్యమైన కిలో చీకటిని కూడా అస్త్రంగా మలచుకుని శత్రువును ఓడించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ జీవితంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. ధర్మాన్ని నమ్మినవారు ఎప్పుడూ ఓడిపోరు. ముగించే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుంది. మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న జమీందార్లాంటి సమస్య ఏది? ఆ సమస్యను మీరు బలంతో ఎదుర్కోవాలని చూస్తున్నారా, లేక గాయత్రిలా వివేకంతో పరిష్కరించాలని చూస్తున్నారా? ఆలోచించండి. ఈ కథలోని సత్యాన్ని మీ జీవితంలో కూడా అన్వయించుకోండి. మన సంస్కృతి, మన ధర్మం మనల్ని ఎప్పుడూ కాపాడతాయి.
మళ్ళీ మరొక అద్భుతమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధర్మో రక్షతి రక్షితః. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్తే.